సీతారామ ప్రాజెక్టు నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాగు భూములకు ఇవ్వాలన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి. గత పాలకులు, అధికార పార్టీ నేతలు ప్రాజెక్టును పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఆయకట్టుకు నీళ్లు అందించకుండా మూడోసారి డిజైన్ మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టి సారించి ఈ జిల్లాకు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి సదస్సు నిర్వహించారు. కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఆయకట్టులో ఉన్నటువంటి ఆయకట్టు నీళ్లు అందకుండా మూడోసారి డిజైన్ మార్చి ఈ జిల్లాకు నష్టం జరిగే విధంగా తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ఏమాత్రం కూడా సరైనది కాదు. ముందు మొదటిసారి కానీ రెండోసారి కానీ అప్పటికే డిజైన్ మార్చి తర్వాత ఎస్టిమేట్స్ కాస్ట్ కూడా పెంచి 2 పేర్లతో ఉన్నటువంటి ప్రాజెక్టుని సీతారాం ప్రాజెక్టును మార్చి ఆ రకంగా కొన్ని నిధులు కేటాయించి కొన్ని పనులు ప్రధానమైనటువంటి కాలువ కొన్ని పనులన్నీ చేయడం అనేది జరిగింది. కానీ ఎక్కడి పనులు అక్కడనే పరిస్థితి. కానీ ఇవాళ ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం ప్రజలు కోరుకునేది ఏంటంటే గతంలో తీసుకున్నటువంటి డిజైన్ ప్రకారంగానే ఈ జిల్లాకు న్యాయం జరగాలి. ఈ జిల్లాకు నీళ్లు లేకుండా బిల్డింగ్ తీసుకెళ్లడం అనేది అన్యాయమైనటువంటి విషయం అనేసి ఈ జిల్లా రైతాంగం వీళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు.